ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు జ్ఞానస్వరూపం. ఒక రాజుకు లేక కొడుకు కలిగాడు. ఆయన వాణ్ణి చాలా అల్లారుముద్దుగా చూచుకునేవాడు. చూస్తుండగానే వాడికి 4 ఏళ్ల ప్రాయం వచ్చేసింది. ఒకరోజు రాజు మంత్రిని పిలిచి, ఎంతో బాగా చదువుకుని మహాజ్ఞాని అయిన వాడు, ఇంతవరకు ఎవరికీ చదువు చెప్పని వాడు అయిన మంచి గురువును వెతికి తీసుకురా, యువరాజు విద్యాభ్యాసం ప్రారంభిస్తాడు అని చెప్పాడు. అలాంటి వాడి కోసం అన్వేషణ ప్రారంభించాడు మంత్రి. జ్ఞాని అయిన ప్రతి వాడికి ఎంతో కొంతమంది శిష్యులు ఉండేవారు. శిష్యులు లేని వారికి జ్ఞానం ఉండేది కాదు. అందువల్ల మంత్రి చాలా ఇబ్బంది పడ్డాడు. అయితే ఆయన అదృష్టం కొద్దీ కాశీనగరంలో విద్యాధరుడనే జ్ఞాని గురించి తెలియవచ్చింది. విద్యాధరుడికి ఇటీవలే చదువు పూర్తయింది. గురువు అతన్ని శిష్యులందరిలోకి ఉత్తముడిగా నిర్ణయించాడు. అప్పుడు మంత్రి విద్యాధరుడిని కలుసుకుని తన కోరిక ఏమిటో చెప్పాడు. విద్యాధరుడు అందుకు తండ్రి అనుమతిని కోరాడు. రాజు పిలిచినప్పుడు పంపకుంటే ప్రమాదమని విద్యాధరుడు తండ్రి అందుకు అనుమతించాడు. విద్యాధరుడు రాజాంతఃపురంలో మకాం పెట్టి యువరాజుకు విద్య నేర్పసాగాడు. ఇలా కొంతకాలం గడిచాక రాజు విద్యాధరుడిని కలుసుకుని యువరాజు విద్యాభ్యాసం గురించి అడిగాడు. విద్యాధరుడు వినయంగా, ప్రభూ, యువరాజు తెలివైనవాడు, కానీ ఒక్కడికే చదువుకోవాలంటే విసుగ్గా ఉంటుందని చెప్పాడు. రాజు దానికి అంగీకరించక, ఒక్కడివి ఉండటానికి నీకిక్కడ ఉత్సాహంగా లేనట్టుంది, అందుకే నువ్వు ఇలాగంటున్నావు, అవునా అని అడిగాడు. విద్యాధరుడు తల అడ్డంగా ఊపి, తమరు యువరాజు విడిగా ఎందుకు చదువుకోవాలనుకుంటున్నారో కారణం చెప్పండి అని అడిగాడు. అప్పుడు రాజు విద్యాధరుడిని ఒక చీకటి గదిలోకి తీసుకుని వెళ్ళి, ఈ గదిలో ఒక దీపం ఉండేది. చమురంతా అయిపోవటంతో అది ఆరిపోయింది. చదువు వెలుగు వంటిది, గురువు చమురు వంటివాడు. ఆ చమురు ఎందరికోసమో వ్యయం చేస్తే ఒక్కడికి చదువు తిన్నగా రాదు అని అన్నాడు. విద్యాధరుడు నవ్వి, అందుకేనా మీ అభ్యంతరము? అయితే వినండి. చదువు వెలుగు వంటిదే, అది మనిషిలో అజ్ఞానాంధకారాన్ని పారద్రోలుతుంది. అయితే గురువు చమురు దీపం కాదు, సూర్యుడి వంటివాడు. జ్ఞాని అయిన గురువు సూర్యుడిలా ఎన్నో కోట్ల సంవత్సరాల పాటు కోటాను కోట్ల శిష్యులకు జ్ఞానాన్ని పంచిపెట్టగలడు. గురువు చదువుని పంచిపెట్టడానికి పరిమితి జ్ఞానం కాదు, ఆయువు అని అన్నాడు. రాజు అంతటితో తృప్తి చెందక విద్యాధరుణ్ణి జలాశయం వద్దకు తీసుకుని వెళ్ళి, చూశావా, ఇందులోని నీరు వాడకం వల్ల తగ్గిపోయింది, జ్ఞానం నీటి వంటిదే కదా అని అన్నాడు. విద్యాధరుడు తిరిగి నవ్వుతూ, ప్రభు, జ్ఞానం నీటి వంటిదే, కాని అది జలాశయంలో నీరు కాదు, మహాసముద్రంలో నీరు. అది ఎండకు ఆవిరై మేఘాలుగా మారి వర్షించి జలాశయాలను నింపుతుంది. ఎన్ని జలాశయాలను నింపినా సముద్రపు నీటికి తరుగులేదు. తమరు మిడిమిడి జ్ఞానంతో మహాసముద్రం అంతటి జ్ఞానాన్ని జలాశయంతోటి, భాస్కరుని వంటి గురువుని చమురు దీపంతోటి పోల్చుకోవటం మంచిది కాదు. దీనివల్లే మీకు ఇబ్బంది. నా మాట విని యువరాజును గురుకులానికి పంపించండి అని అన్నాడు. రాజుకు జ్ఞానోదయం అయ్యింది. ఆయన విద్యాధరుడికి విలువైన కానుకలు ఇచ్చి పంపించాడు. తర్వాత యువరాజు గురుకులానికి వెళ్లి విద్యాభ్యాసం చేసి ఆ చిరకాలంలోనే అన్ని విద్యలలోనూ ఆరితేరి తండ్రికి సంతోషం కలిగించాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఒక మంచి కథతో కలుద్దాం.